హలో వన్ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చేసారు. అలాగే XY వాల్యూస్ లెస్ దాన్ 7 ఉంటే డిఫరెన్స్ ఆఫ్ X అండ్ Y ఎంత అవుతుందని చెప్పి అడుగుతున్నారు. ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఇది మనకి డైరెక్ట్ ఫార్ములా అయితే లేదు. సో ఈ ఈక్వేషన్ ఇంకేదైనా టెక్నిక్ వాడి కన్వర్ట్ చేయొచ్చా అని అబ్జర్వ్ చేసినప్పుడు నేనేం చేస్తానంటే రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా +1 యాడ్ చేస్తాను. +1 యాడ్ చేయడం వల్ల బోత్ సైడ్స్ మనకి ఈక్వేషన్ లో వచ్చి చేంజ్ ఏం లేదు కాబట్టి +1 యాడ్ చేసుకుంటాం. ఈ టూ టర్మ్స్ ని అబ్జర్వ్ చేస్తే దీంట్లో y కామన్ తీయచ్చు. సో 1 + x + y ఇంటూ 1 + x దట్ ఈజ్ ఈక్వల్ టు 30. అలాగే ఇక్కడ 1 + x ఉంది, ఇక్కడ 1 + x ఉంది. కామన్ తీసి రాసుకుంటే 1 + x ఇంటూ 1 + y దట్ ఈజ్ ఈక్వల్ టు 30. అంటే మనకి XY వాల్యూస్ లో 7 కంటే తక్కువ ఉండి మల్టిప్లై చేస్తే 30 రావాలి అని అనుకున్నప్పుడు మనకి 6 × 5 అని చెప్పి రాసుకోవచ్చు. దీన్ని లేదా 5 × 6 అని కూడా రాసుకోవచ్చు. బట్ డిఫరెన్స్ X అండ్ Y అంటున్నారు, నెగిటివ్ ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి ఎలాగని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 1 + x = 6 అయితే X ఎంత అవుతుంది? 5 అవుతుంది. అలాగే 1 + y = 5 అయితే Y ఎంత అవుతుంది? 4 అవుతుంది. డిఫరెన్స్ అని అడుగుతున్నారు కాబట్టి 5 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఆప్షన్ ఏ లో ఉంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.